హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను 3 రకాల ఫ్రై రెసిపీస్ని చూపిస్తున్నానండి. ఇలాగా చేసుకోండి. పప్పు, చారు, రసం అలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా లేదా ఉత్తగా తినడానికైనా చాలా బాగుంటాయి. ముందుగా ఇక్కడ నేను మొటిక్కాయ ఫ్రై చూపిస్తున్నానండి. వీటిని గోరుచిక్కుడుకాయలని కూడా అంటారు. ఇక్కడ నేను ఒక పావు కేజీ తీసుకొని నీట్గా కడుక్కొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రై చేయడానికి ఇలా ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఈ ఆవాలు జీలకర్ర చిటపటమనే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ వెల్లుల్లిపాయలు కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువ వేపేయొద్దు. ఇప్పుడు ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలన్నిటినీ వేసుకోండి. అలాగే ఒక అరగ్లాసు పెసరపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత ఈ నానబెట్టుకున్న పెసరపప్పు అంతా వేసేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మగ్గించుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మొటిక్కాయ ఈ పెసరపప్పు బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక అరగ్లాసు నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుందండి ఫ్రై అనేది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. ఇదంతా కూర అనేది బాగా మగ్గిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి ఇప్పుడు బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం కారప్పొడి కోసం ఇక్కడ ఒక 5 ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. కొంచెం ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. మీ దగ్గర ఇది లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయలని కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల కల్లా పెసరపప్పు, గోరుచిక్కుడుకాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయండి, మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని చెక్ చేసుకోండి ముక్క ఉడికిందా లేదా అని. చూస్తే మనకి ఇలా మెత్తగా ఉడికిపోవాలి. పెసరపప్పు కూడా ఇలా తుంచితే ఇలా 2 ముక్కలు అవ్వాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే మనం మిక్సీ పట్టేసుకున్న కారప్పొడిని అంతా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదని. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకని నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ తీస్తూ ఒక 4-5 నిమిషాలన్నా ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈ కారప్పొడి బాగా వేగి ఫ్రై బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెండో వేపుడుగా వంకాయ వేపుని చూపిస్తున్నానండి. దానికోసం ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వంకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ కరివేపాకు అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలకి ఉల్లిపాయ అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది, మరీ ఎక్కువ వేయించొద్దండి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక 400 గ్రాముల వంకాయల్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి, చేదు రాకుండా ఉంటుంది.
ఉల్లిపాయలు మగ్గాక ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఈ ఉప్పు కారాలు ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టి వంకాయ ముక్కల్ని మగ్గించాలండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి. ఈ వంకాయ ముక్కలు మగ్గేలోపు ఇక్కడ ఒక కడాయిని తీసుకొని 3 టీ స్పూన్ల ధనియాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి ఈ ధనియాలు జీలకర్ర మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల కల్లా ఇవి ఇలా వేగిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. 5 నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు అనేవి మళ్ళీ ఇలా ఒకసారి మూత తీసి కలుపుకొని పైన మూత పెట్టేసి మగ్గించండి. మసాలా పౌడర్ కోసం ఇలా ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దానిలోకి వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత 2 ఇంచుల అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 6-7 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అంతేనండి, మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ముక్కను తీసుకొని చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. ఇలా ఉండాలండి ముక్క అనేది బాగా ఉడికి. అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని అంతా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని ఈ మసాలా పౌడర్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి 4-5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మసాలా పౌడర్ బాగా ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుంది. మంటని మాత్రం సిమ్లోనే ఉంచండి, మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇప్పుడు రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి. నాకు ఇక్కడ సరిపోయిందండి. లాస్ట్లో ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. టమాటా పప్పు, మామూలు పప్పుచారు అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. 3వ వేపుడుగా ఇక్కడ నేను బంగాళదుంప వేపుని చూపిస్తున్నానండి. దానికోసం 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకొని పైన పొట్టు ఒలిచి పెట్టుకొని ఇలా పెట్టుకోండి. 2 ఉల్లిపాయల్ని తీసుకోండి. బంగాళదుంప ముక్కల్ని ఇలాగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోండి, రంగు మారకుండా ఉంటుంది. ఫ్రై కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను వేసుకొని ఈ పోపు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ బంగాళదుంప వేపుడికి ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసేసుకోండి. ఇలా అంతా వేసుకొని ఉల్లిపాయ బంగాళదుంప ముక్కలు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా బంగాళదుంపని మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి, మూత పెట్టొద్దు. ఇక్కడ నేను మూత పెట్టకుండానే ఇలాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఉడకాలి బంగాళదుంప ముక్క అనేది. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఈ మసాలా పౌడర్లన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. 2-3 నిమిషాల తర్వాత 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. 4 టీ స్పూన్లండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోయినా పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలుపుకొని 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోతుంది.
ఈ 3 ఫ్రైలు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్